పనిచేసే తొత్తులనుకున్నావురా గూట్లే. రక్తం తాగే రాక్షసులను అంతం చేయడానికి అనుక్షణ ఆరాట పడుతున్న అగ్ని పర్వతం. నేను ఇది కొన్నాను కాదురా, టైగర్ పాసానే. నువ్వు సృష్టిస్తున్న ఈ అల్లకొల్లానికి తల్లడిల్లిన ప్రజల ఆర్తనాదాల నుండి రక్త వేగంలో పుట్టిన రాజసింహాన్ని నిన్ను తుదిముట్టించేంత వరకు నిద్రపోను. నన్ను తుదిముట్టిస్తావా? మీలాంటి అర్భక చేతుల్లో చచ్చిపోవడానికి నిన్ను అర్భకుని కాదురా. ప్రతినిత్యం ముద్ర ఆధారం మంగళవాయితలుగా వాదిస్తున్న విరాట విశ్వరూపం చూపిన ఈ రాజసింహ రంగంలోకి దూకిన పుట్టేది ప్రళయం, జరిగేది మరణం. నీలాంటి రాక్షసులను అంతం చేయడానికి కఠోర దీక్షతో ఈ కథల రంగంలో కాలు పెట్టాను. దేశద్రోహాలను అంతం చేసి నా దేశాన్ని రక్షిస్తాను. రాజసింహ, నన్ను కడతెచ్చాలని కాలతున్న కాలాంతకులందరూ కాలగర్భంలో కలిసిపోయారా? నా దెబ్బకు బెదిరిపోయి బొబ్బరిపోయి అడవిలోకి పారిపోయాడ్రా. ఆరంభ స్వరూపంలో ఎగిరిపడి అమాయకులను అడ్డం పెట్టుకుని జబ్బలు సరిసే బొబ్బుల సింహం కాదురా ఇది. అక్షరాలని ఆయుధంగా చేసుకొని రక్త గీతాన్ని రాజశాసనంగా మార్చుకొని ప్రజాభిమానాన్ని కవచంగా వేసుకొని సంగ్రామం చేస్తున్న సాహస సింహరాయ్ ఈ రాజసింహ. తమ్ములేని దద్దమ్మలను ఎందరినో ఎదిరించి నాకు పోటుగల్లో పోచి కొడుతున్నావు. అడ్డంగా పాకిస్తాం, జాగ్రత్త. రాజసింహ, మర్యాదగా నా మనుషుల దగ్గర కాజేసిన ఫైల్ ఇచ్చాయి, లేదంటే నిన్ను చంపి పారేస్తా ఇక్కడే. సావుకు భయపడేవాడిని అయితే ఈ ఒంటరి పోరాటం సాగించేవాడినే కాదురా. మూర్తి దేవత ముస్తాబై వచ్చి మా ఇంటి ముందు ముగ్గులు పెట్టి వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఆ సావుకి నన్ను చూస్తే భయమేసి దూరంగా పారిపోతుంది. నీలాంటి వాడు నన్నేం చేయగలరా సవట సన్నాసి? ఒకేసారి 100 మందిని దొరికే నరరూప రాక్షసాలు నిన్ను చంపడం నాకు ఒక లెక్క కాదా? సంఘ వ్యతిరేక శక్తుల్ని ఏరిపారేసి నా దారి అమాయకులను అడ్డం పెట్టుకొని అంతం చేసే కిరాతకులను ఆయన అంతం చేయడమే నా ఆశయం. ఈ పోరాటంలో నీలాంటి వాళ్ళు ఎంతమందిని నేను ఎదిరిస్తానో నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు తలపడింది సామాన్యుడితో కాదురా, మనుషుల రక్తాన్ని మందులా కలుపుకుని తాగే పరమ రాక్షసుడు ఈ టైగర్ పాసరా. నిన్ను తుదిముట్టించి ఇది నీకు నా ఆఖరి హెచ్చరిక. ఇప్పుడు నిన్ను చంపకుండా ఎందుకు తెలుస్తానో తెలుసా? నీ మీద జాలితో కాదురా. నిన్ను ఇక్కడ చంపితే అది నా ఏరత్వానికే అవమానం. నువ్వు మందు మార్పులతో ఉండేటట్టు నిన్ను అడ్డంగా నరికిస్తాను. అంతవరకు సగం చచ్చిన పోవలో బ్రతుకుతూ ఉండరా. నా కళ్ళు మూసేదారి ఎవరికి లేదు. పలుకుల పూబంతి, కులుకల శామంతి నా శాంతి. నాతో దాగుడు మూతలు ఆడే వాళ్ళని కనిపెట్టడం, సమయం వచ్చినప్పుడు వాళ్ళ పని పెట్టడం నాకు కన్నతో పెట్టిన విద్య. ఓహో, పర్లేదు. సాసలోనే కాదు, సరసలో కూడా తమరు రసికలే అన్నమాట. నవరసాలను అలా అవలీలుగా పలికించగల సవ్యశాసి నేను. శత్రువుల గుండెలపై ప్రళయతాండం చేయగలను. నీలాంటి కన్ని పిల్ల గుండెల్లో శృంగార రసంగా పొంగించగలను. అందుకేగా నిన్ను కోరి చిరుకావలు వచ్చాను. అరవిచ్చిన గులాబీలా ఊరువచ్చిన మగాడిగా అందుకున్నానుగా. రాజా, నిజం చెప్పు, నేనంటే నీకు నిజంగానే ఇష్టం ఉందా? ఎందుకు వచ్చింది నీకు అనుమానం? అంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదు అనమాట. అది అది అబే అదే లేదే.
అయినా ఈ ప్రపంచంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు తెలుసా? మై గాడ్, అంత ఘాటు ప్రేమ అన్నమాట నీది. మరేమనుకుంటున్నావు? నా ప్రేమంటే మందాకిన మత్తులా, మల్లెపూల మొత్తుగా నిన్ను హత్తుగా హత్తుకోవాలనేది నా కోరిక. మరి అంత దూరంగా ఉండి మాట్లాడుతావే, దగ్గరికి రా. ఎందుకంటే నీకు దగ్గరగా వస్తే నన్ను ఓడిస్తావన్న భయం. ఎదురే తెలుస్తావని అభయమిస్తానులే. మన ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుందంటావా? నిజమే సార్. అనుక్షణం రగులుతున్న అగ్నిపర్వతంలో ఉన్న నన్ను నీ ప్రేమలో పడ్డానంటే అది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అందమైన ఆడపిల్ల ఓరగా చూసి దూరగా నవ్వితే ఎవరైనా శంకరుడైనా చేస్తాడు, కీకరుడైనా వాళ్ళలో పడతాడు. ఇందుకే నువ్వు వలచావా, వల విసిరేవా? మనసారా వలిచాను. అందుకే నీ కవులకు అందిన దూరంగా ఇక్కడే ఉన్నాను.